గైస్ ఇన్‌స్టాగ్రామ్ ట్రెండింగ్‌లో ఉంది కదా! 'సింగారి చిన్నదాన' అని. అది తమిళ్ వర్షన్ ఉంది. తెలుగులో కూడా చేసాం. బట్ ఒకటి గర్ల్స్‌కి, బాయ్స్‌కి చేసాం. అంటే 2 టైప్స్ కింద చేసాం. మనొకటి నార్మల్ కింద చేసాం. ఇంకోటి 3డీలో చేసాం. 2 మీకు అంటే 2 టైప్స్ చేశాను బాయ్స్‌కి, గర్ల్స్ కూడా. ఇది 3డీలో ఉంటది. బట్ కొంచెం షేక్ టైప్ అంటే కొంచెం షేక్ ఎఫెక్ట్ అంటే ఎఫెక్ట్స్‌తో యూజ్ చేసి నేను చేయలేదు. బట్ ఇది మీకు నచ్చుతది. అంటే సింపుల్‌గా ఎవరికైతే నచ్చుతదో వాళ్ళ గర్ల్స్‌కైతే పక్కా నచ్చుతది. ఇంప్రెస్ కూడా గర్ల్స్ అయితే ఖచ్చితంగా అవుతారు. అంటే ఎవరైనా గర్ల్స్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారని చెప్తున్నా. అర్థం చేసుకోండి. నచ్చితే పక్కా సపోర్ట్ చేయండి. మీరు ఒక డెమో చూడండి ఫస్ట్ అయితే. డెమో అయితే చూస్తారు కదా! మేబీ చాలా సింపుల్‌గా ఉంటది. బట్ ఎడిటింగ్ అనేది చాలా అది ఎక్కువలా అనిపిస్తది. బట్ మీకు సింపుల్‌గానే ఉంటది. నేను ఏ ఫోటోస్ ఏమి తీయను. జస్ట్ కరెంట్ ఫీల్‌గా రీప్లేస్ పెట్టుకోవడమే. బట్ అయినా సరే నేను చెప్తాను. ఫస్ట్‌కి వీటి ఒక లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను ప్రతిసారి చెప్పేలాగా. ఇందులో ఏ ఫాంట్స్ లేవు. జస్ట్ ఓన్లీ సింగిల్ ప్రాజెక్ట్ ఒకటే ఉంటది. ప్రాజెక్ట్ ఓపెన్ చేసి స్టార్టింగ్ పేజ్ అని ఉంటది. ఫస్ట్‌గా మీకు నల్ ఒకటి ఉంటది. ఇక్కడ 3 ఫోటోస్ ఉంటాయి. ఫస్ట్ ఏం చేయొద్దు. మీరు కరెంట్ ఫీల్డ్‌లోకెళ్ళి అలా రీప్లేస్ పెట్టొద్దు. నేను చాలా సింపుల్‌గా చెప్తాను. ఫస్ట్ ఒక ఫోటో యాడ్ చేసుకొని చెప్తాను. ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటో యాడ్ చేస్తాను. ఒక్క నిమిషం. ఏదో ఒక ఫోటోని ఈ ఒక్క ఫోటో యాడ్ చేసి ఏదో ఫోటోని అంటే ఎవరైతే అంటే చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో అంటే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఫోటో యాడ్ చేసుకొని ఇక్కడ 3 ఉన్నాయి కదా! వీడి మూడిటిని టిక్ చేయని చెప్తాను. టిక్ చేసి అలాగే ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా! దీనికి కూడా టిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ప్లస్ అని ఉంటుంది పైన క్లిక్ చేయండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన చిన్న యారో మార్క్ క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ అని తీసేయండి. జస్ట్ ఓన్లీ కరెంట్ లైట్ ఒకటి కరెంట్ ఫీల్ అంటే ఒకటే ఉంటుంది. దాన్ని ఒకదాన్నే గ్రీన్‌లో పెట్టుకొని ఇప్పుడు పేస్ట్ చేస్తే మనకి ఒక్క నిమిషం మనకి ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోద్ది చూడొచ్చు మనకైతే. చాలా సింపుల్‌గా అయిపోద్ది. ఎందుకంటే ఫస్ట్ ఫోటో అనేది ఇక్కడి నుంచి రీప్లేస్ అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. తర్వాత మళ్ళీ సేమ్ అంటే ఇదే ఇదే ఉంది కదా! ఇదే కాపీ చేసుకోండి. అంటే ఫోటోస్ తీయకూడదు అనుకున్నాను. అంటే ఒకే ఎఫెక్ట్ కాబట్టి మీకు సింపుల్‌గా ఉంటదని చెప్తున్నాను అంతే. ఫోటోస్ అంటే ఏమి తీయలేదు చెప్తున్నాను కదా! మళ్ళీ ఇక్కడ నుంచి బీట్ వరకు ఫోటో యాడ్ చేసుకొని ఒక్క నిమిషం దీన్ని సారీ బీట్ మార్క్ కన్నా కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే టైమర్ కట్ చేసుకోండి. ఇలా అన్నమాట. కట్ చేసిన తర్వాత అంత సింపుల్‌గా కరెంట్ ఫీల్డ్‌లోకెళ్ళండి. ఇక్కడి నుంచి రీప్లేస్ పెట్టుకోండి. చాలా సింపులు. అంటే ఒక్కొక్క ఫోటోని ఒక్కోటి కింద రీప్లేస్ పెట్టుకొని అలా ఒక్క ఫోటోని యాడ్ చేసుకోండి, రీప్లేస్ పెట్టుకోండి. యాడ్ చేసుకొని రీప్లేస్ పెట్టుకోండి. తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ.